హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఆకలిగా ఉంది, అన్నం వడ్డించమని అడిగాను. కానీ ఇంట్లో కూర అయిపోయిందని మా అత్త చెప్పింది. సరే అల్లుడు, నీకోసం వేడివేడిగా అన్నం డిఫరెంట్గా పచ్చి పులుసు చేస్తాను అని చెప్పింది. సో ఆమె ఇప్పుడు ఎలా చేస్తుందో చూద్దాం. మా అత్త ముందుగా ఉప్పు, ఉల్లిపాయ, శుభ్రంగా కడిగి పెట్టిన పచ్చిమిర్చి, 2 వంకాయలు, టమోటా, అదేవిధంగా చింతపండు కూడా తీసుకుంది. ముందుగా ఈ కూరగాయలకు లైట్గా నూనె పూసి నిప్పులపై కాల్చుకోవాలని చెప్పింది. మా అత్త ఒక ఇనుప కడ్డీ సహాయంతో ఈ కూరగాయలనైతే కాల్చింది. వంకాయలను, టమోటాను బాగా లోపలి వరకు ఉడికేలాగా కాల్చుకోవాలంట. ఈ కూరగాయలను గ్యాస్ పైన కాకుండా నిప్పులపైన కాల్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంట. అదేవిధంగా నిప్పులపైన కాల్చుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పింది. లాస్ట్లో ఉల్లిపాయను కూడా లైట్గా కాల్చింది. చింతపండుని ఒక గిన్నెలో నానబెట్టింది. ఆ తర్వాత కాల్చిన కూరగాయలకు పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో తీసుకుంది. ముందుగా నానబెట్టిన చింతపండులోకి ఉప్పు వేసి బాగా కలిపింది. ఆ తర్వాత కాల్చిన కూరగాయలను ఒక్కొక్కటిగా చింతపండు, ఉప్పు కలిపిన నీటిలోకి వేసి చేత్తో బాగా పిసికింది. ఈ పచ్చి పులుసుని మనం చేత్తో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట. రోట్లో దంచితే అంత టేస్ట్ రాదంట. ఈ పచ్చి పులుసుని మామూలుగా అయితే ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలతో చేస్తారు. మా అత్త అయితే చాలా వెరైటీగా చేస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఈ కాలంలో పచ్చి పులుసు అంటే చాలా మందికి తెలియదు. నిజం చెప్పాలంటే ఈ పచ్చి పులుసు టేస్ట్ని కొట్టే వంట ఈ దునియాలోనే లేదు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఫైనల్గా అయితే నా కోసం మా అత్త పచ్చి పులుసుని రెడీ చేసింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. వేడి వేడి అన్నంలోకి పచ్చి పులుసు వేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.